2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో నెంబర్ 1 గా నిలిపేందుకు ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ను సీఎం చంద్రబాబు నేడు ఆవిష్కరించనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమానికి మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్ఓడీలు అందరూ రావాలని సీఎం ఆహ్వానించారు. ఈ విజన్ డాక్యుమెంట్ దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తుంది అని అన్నారు. ఇక 6 నెలల్లో రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామని, ఇందులో అధికారులు, ఉద్యోగుల పాత్ర కీలకము అని పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ పెరగాలని, ప్రజలకు సత్వర సేవలు అందించాలని సూచించారు. ఆర్థికేతర సమస్యలు అన్నిటినీ పరిష్కరించలేకపోతే అందుకు కారణం రాయాలి అని చెప్పారు. వినూత్నంగా పనిచేసి సంపద సృష్టించాలని చంద్రబాబు తెలియజేశారు. సూపర్ 6 లో మిగిలిన పథకాలను కూడా అమలులోకి తెస్తాము అన్నారు. ప్రజలకు సత్వర మెరుగైన సేవలు అందించేందుకు కలెక్టరేట్లో రిసెప్షన్లు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సీఎం చెప్పారు. ఇక నుంచి ప్రతి 1వ తేదీన పేదల సేవా కార్యక్రమానికి 3వ శనివారాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు అంకితం చేయాలి అన్నారు. మంత్రులైనా, అధికారులైనా పని చేయకపోతే ఇంటికి పంపిస్తామని సీఎం హెచ్చరించారు. లోపభూయిష్టమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలపై వాళ్ల బొమ్మలు వేసుకున్నారు. ఇప్పుడు వాటన్నిటినీ చక్కదిద్ది భూమిని పోగొట్టుకున్న అభాగ్యులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూ సమస్యలపై కూలంకషంగా చర్చించారు. తొలుత రెవెన్యూ శాఖ స్పెషల్ పిఎస్, సిఎస్, ఆర్పీ సిసోడియా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీలకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ వ్యవస్థల పట్ల ప్రజలు నమ్మకాన్ని పునరుద్ధరించాలి అని ఆదేశించారు. ఈ ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్ భూములను కాజేశారు. ఇక ఎన్ఆర్ఐలకు వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కూడా కొట్టేశారు. వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుల్లో దాదాపు 70% ఫిర్యాదులు రెవెన్యూ శాఖలకు సంబంధించినవే ఉన్నాయి. ప్రధానంగా కడప, తిరుపతి, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ అక్రమాలు ఎక్కువగా జరిగాయి. 13 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసి అందులో 25,000 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసేశారు. ఇక ఇప్పుడు ఈ తప్పులన్నీ సరిచేసి బాధ్యులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చేసి బాధితుల్లో నమ్మకం కల్పించాలి అని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ఫిర్యాదులపై కాలపరిమితి పెట్టుకుని అధికారులు ఒక లాజికల్ ముగింపునకు రావాలని, అంతిమంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి అన్నారు. భూ వివాదాలు, భూ కబ్జా కేసుల పరిష్కారానికి జిల్లాల స్థాయిలో జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. భూ సంబంధిత వివాదాల పరిష్కారానికి రెవెన్యూ, హోంశాఖలు కలిసి పనిచేస్తే బాగుంటుంది అని హోంమంత్రి అనిత అభిప్రాయపడగా చంద్రబాబు స్పందించారు. కలెక్టర్, ఎస్పీ, ఆర్టీఓ, డీఎస్పీ సభ్యులుగా జాయింట్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిజిటల్ కీని ఉపయోగించి ఎవరైనా భూములు మారిస్తే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏపీలో నేరాల నియంత్రణకు కూటమి ప్రభుత్వం త్రిముఖ వ్యూహం సిద్ధం చేసింది. సోషల్ మీడియా ద్వారా రెచ్చిపోతున్న సైకోలు, సైబర్ నేరగాళ్ల కట్టడికి కఠిన చట్టాలు ప్రయోగించబోతోంది. అధునాతన టెక్నాలజీని వినియోగించి అన్ని రకాల నేరాల నియంత్రణకు 3 అనుభవజ్ఞులైన అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి 15 రోజుల్లోనే చర్యలకు ఉపక్రమించనుంది. గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఈగల్ విభాగానికి పోలీస్, ఎక్సైజ్ శాఖ సహకరించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని శాంతి భద్రతలపై సీఎం సమీక్షించారు. ప్రస్తుతం నేరాల తీరు మారిందని, సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి ప్రజల్ని దోచేసుకుంటే వ్యవస్థీకృత నేరస్తులు గంజాయి సరఫరా చేసి సమాజాన్ని, భావితరాలను నిర్వీర్యం చేస్తున్నారు అని అన్నారు. మరోవైపు నేరగాళ్లు రాజకీయాల్లోకి వచ్చే అసభ్య భాషతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సమాజంలోని అన్ని వర్గాలను మానసికంగా వేధిస్తున్న తీరు అత్యంత ప్రమాదకరమని అన్నారు. వీటి కట్టడికి పోలీసులు నడుం బిగించాలి అని, అవసరమైన సహకారం ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఇక గడిచిన 5 నెలల్లో నేరాల కట్టడి తీరు బాగుందని, టెక్నాలజీని వినియోగించుకుని సమర్థ పోలీసింగ్ నిర్వహిస్తే నేరస్తులు తోక ముడుస్తారని చెప్పారు. సోషల్ మీడియాలో బూతులను అదుపు చేసి ప్రజలను ప్రశాంతంగా జీవిస్తున్నారని, ఇందుకు పోలీసులను అభినందిస్తున్నాను అని అన్నారు. మద్యం అక్రమాలపై సిఐడి, ఇసుక దోపిడీపై ఏసీబీ విచారణ జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణా ఆగాలి, ముఖ్యంగా సరిహద్దు జిల్లాలు నిఘా పెట్టాలి, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి 1 టన్ను కూడా ఎగుమతి కాకుండా ఆపాలి అని ఆదేశాలు ఇచ్చారు. ఇక ఇందులో ఏ పార్టీ వ్యక్తులు ఉన్నా చర్యలు తీసుకోవాలి అని తేల్చి చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. అమరావతి నిర్మాణానికి 6,800 కోట్ల రూపాయల రుణం మంజూరుకు అనుమతిస్తూ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిన్న జరిగిన సమావేశంలో తీర్మానించింది. అలాగే ప్రపంచ బ్యాంకు నుంచి రుణ సమీకరణ యత్నాలు కూడా కొలికి వచ్చాయి. ఈ నెల 15న జరగనున్న బ్యాంకు బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనకు అనుమతి వస్తుంది అని ఆశిస్తున్నారు. మొత్తంగా 2 బ్యాంకుల నుంచి 13,600 కోట్ల రుణం అందనుంది. ఇక మరో 1,400 కోట్లను కేంద్రం మంజూరు చేయనుంది. ఈ నెలాఖరు నాటికి మొత్తం అప్పులో 25% అడ్వాన్స్ రూపంలో ఇస్తారు. ఈ రుణంపై 5 ఏళ్ల పాటు మారిటోరియం ఉంటుంది. ఇక 5 ఏళ్ల తర్వాత చెల్లింపు ప్రక్రియ మొదలవుతుంది. 6 నెలలకు ఒక వాయిదా చొప్పున 23 సంవత్సరాల పాటు రుణం చెల్లించే వెసులుబాటు ఉంది.
ఇక ఈ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం కీలక పనులు చేపట్టనుంది. అమరావతి ప్రాంతాన్ని గ్రోత్ హబ్ గా తీర్చిదిద్దడంతో పాటు అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన రైతులకు మేలు చేయడంతో పాటు గ్రీన్ అండ్ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన, పచ్చని ప్రదేశాల అభివృద్ధి, నీరు, పారిశుద్ధ్యం, కర్బన ఉద్గారాలను తక్కువగా వెలువరించే రవాణా సదుపాయాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. వరద ముప్పును తగ్గించడానికి డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరుస్తారు. ఇక పెట్టుబడిదారులను ఆకర్షించడంలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తారు. ప్రైవేటు పెట్టుబడులు సృష్టించి మహిళలు, యువతకు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తారు. కాగా రుణం మంజూరుపై ఏడీబీ ఇండియా డైరెక్టర్ మియో ఓకా కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ఫీల్డ్ నగరాలను అభివృద్ధి చేయడానికి ఇక నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులోనూ మరిన్ని నగరాల అభివృద్ధి జరగబోతోంది అని, వాటికి అమరావతి రోల్ మోడల్ గా మారబోతోంది అని వ్యాఖ్యానించారు. అమరావతిని గ్రీన్ అండ్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి మొత్తం 6,800 కోట్లు మంజూరు చేసినట్లు ఏడీబీ తెలియజేసింది. సార్వత్రిక ఎన్నికల్లో భారీ పరాజయం తర్వాత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి నడిచేందుకు పలువురు మాజీ ఎమ్మెల్యేలు విముఖత చూపుతున్నారు. కొందరు బయటపడుతుండగా ఇంకొందరు గుంబనంగా ఉంటున్నారు. ఇతర పార్టీల్లో అవకాశాలు ఉన్నవారు వెంటనే నిష్క్రమిస్తున్నారు. అవకాశాలు దక్కని వారు అసలు రాజకీయాలకే గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇక గురువారం వైసీపీకి పెద్ద షాకే తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. ఇక ఇదే పాటలో భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గౌడ్ కూడా రాజీనామా చేశారు. ఇక వీరిద్దరూ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎవరైనా ఒకసారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారంటే తరాలా కొనసాగుతుంది. తాత, తండ్రి, మనవళ్లు, కొడుకులు, కూతుళ్లు, భార్య ఇలా ఎవరో ఒకరు వారసులుగా కొనసాగుతుండడం పరిపాటిగా మారింది. కొన్ని సందర్భాల్లో పార్టీలు మాత్రమే మారుతూ ఉంటారు. ఇక శాశ్వతంగా రాజకీయాలు వదిలేరు. ఇక గత 5 ఏళ్లలో జగన్ను నమ్ముకున్న వారిలో చాలా మంది ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆయన అనుసరించిన రాజకీయ విధానమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. సైద్ధాంతిక విమర్శలకు తిలోదకాలిచ్చి రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దాడులకు దిగే విష సంస్కృతికి 2019లోనే ఆయన శ్రీకారం చుట్టారు. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులపై కూడా సోషల్ మీడియాలో విషం చిమ్మడం వంటి వికృత పోకడలకు వైసీపీ నాయకత్వం తెరలేపింది. కన్న తల్లి, తోడబుట్టిన చెల్లెలు కూడా ఇందుకు మినహాయింపు లేదు. ఎవరికైనా వయసు మీద పడుతుంది, అది ప్రకృతి ధర్మం. చంద్రబాబును ముసలోడని జగన్ పదే పదే అంటూ ఉంటారు. ఇక ఎంపీ విజయసాయిరెడ్డి సైతం సీఎం ముసలోడని, వచ్చే ఎన్నికల నాటికి బతికి ఉండడు అని, బతికి ఉంటే వైసీపీ తిరిగి అధికారంలోకి రాగానే జైలుకు పంపిస్తామని ఏకంగా విలేకరుల సమావేశంలోని ప్రకటించడం చూస్తే వారి రాజకీయాలు ఏ స్థాయికి దిగజారయో అర్థమవుతోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం ఓడిపోవడమే కాదు, కనీసం ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కలేదు. ఇక అయినా తనకు ప్రధాన ప్రతిపక్ష నేత పదవి ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని జగన్ మొండికేయడం సొంత పార్టీ నేతలకే విస్మయానికి గురిచేసింది. ఇక ప్రజా తీర్పును అపహాస్యం చేయడం ఆయనకు కొత్త కాదు. కానీ దీనిపై ఏకంగా హైకోర్టుకే వెళ్లడం, సీఎం హోదాలో తనకున్న భద్రతను పునరుద్ధరించాలి అని పేచీ పెట్టడం వంటివి తమ రాజకీయ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేస్తున్నాయి అని వైసీపీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రత్యర్థులను అసభ్యంగా దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ ఉండడంతో చాలా మంది మెడకు చుట్టుకుంటున్నారు. ఇక ప్రజలు కూడా ఏవగించుకుంటున్నారు. ఇక జగన్ ప్రభావంతో గతంలో నోటికి చేతికి పనిచెప్పిన కొందరు నాయకులపై తాజాగా కేసులు నమోదవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కూటమి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఆయన కుటుంబ సభ్యులు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ పేరుతో కొనుగోలు చేసిన భూముల్లో అసైన్డ్ భూములు కూడా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించడంతో ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ నిర్మాణం పేరిట జగన్ కుటుంబ సభ్యులు ఉమ్మడి గుంటూరు జిల్లా మాచివరం మండలం చెన్నాయపాలెం, పిన్నెల్లి, వేమవరం, తంగేడ, ముత్యాలంపాడు గ్రామాల్లో 1,032 ఎకరాలను రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందులో 956 ఎకరాలు పట్టా భూమి కాగా 76 ఎకరాలు చుక్కల భూమి అని రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. ఇక భూములు సేకరించిన 5-6 ఏళ్లలోపు పరిశ్రమ నిర్మించి రైతులకు భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అప్పట్లో నమ్మించారు. కానీ కొనుగోలు చేసే సుమారు 14 ఏళ్లు కావస్తున్న పరిశ్రమ నిర్మించలేదు. రైతులకు ఉపాధి చూపకపోగా ఆ భూముల్లో ఫ్యాక్టరీ నిర్మించే వరకు పంట సాగు చేసుకుంటాము అని ముందుకొచ్చిన వారిపై 2014లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బాంబులు, వేట కొడవలతో దాడులకు పాల్పడ్డారు. ఇక ఆ తర్వాత 2019లో అధికారం చేపట్టిన జగన్ పార్టీ ఫ్యాక్టరీ నిర్మించకుండానే నీటి కేటాయింపులు, మైనింగ్ కు లీజులు మంజూరు చేసుకున్నారు. ఇక సరస్వతి పవర్ భూములపై వివాదం ఏర్పడడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత నెల 4న వీటిని పరిశీలించారు.
అంతకు ముందు సంబంధిత రెవెన్యూ అటవీ శాఖల అధికారులు ఉమ్మడి సర్వే నిర్వహించి 74 ఎకరాల వరకు అటవీ అసైన్డ్ భూమి ఉన్నట్లు తేల్చారు. ఇక వేమవరంలో 19 మంది రైతులు 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 13 మంది రైతులు 3.89 ఎకరాల అసైన్డ్ భూములు ఫ్యాక్టరీకి రిజిస్ట్రేషన్ చేసినట్లు నిర్ధారణ అయింది. ఇక అసైన్డ్ భూములు ఎలా విక్రయించారు అని ఆయా రైతులకు రెవెన్యూ నోటీసులు జారీ చేశారు. ఇక వారు స్పందించకపోవడంతో ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దేశ రాజధానిలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న బిజీగా గడిపారు. మధ్యాహ్నం జైపూర్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులు గడ్కరీ, కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశారు. ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఇక తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి వివరించి నిధులు, అనుమతులు ఇవ్వాలి అని కోరారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి అవసరమైన సాంకేతిక, ఆర్థిక అనుమతులు వెంటనే ఇవ్వాలి అని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 2017లోనే RRR ఉత్తర భాగాన్ని 161 ఏఏ జాతీయ రహదారిగా ప్రకటించారని గుర్తు చేశారు. ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94% రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది అన్నారు. ఇక దక్షిణ కాశీగా పేరొందిన శ్రీశైలాన్ని హైదరాబాద్తో అనుసంధానించే NH765 లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉంది అని, మిగిలిన 62 కిలోమీటర్లు అమరాబాద్ అటవీ ప్రాంతంలో ఉందని వివరించారు. అటవీ పర్యావరణ శాఖ నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకం ఉంది అని, కేవలం పగటిపూట మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తుంది అని తెలియజేశారు. అమరాబాద్ అటవీ ప్రాంతంలో 4 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, ఇందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనులు DPR ను త్వరగా పూర్తి చేయాలి అన్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో నేడు సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. రాహుల్ తో పాటు ఇతర నేతలను కూడా కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలియజేశాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణతో పాటు కులగణన, రాష్ట్రంలో ఏడాది పాలన తదితర అంశాలపై రాహుల్ తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చర్చలు ఫలప్రదమైతే త్వరలోని మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. అయితే మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానానికి తుది నిర్ణయము అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలియజేశారు. లగచర్ల కేసులో రైతు హీరియా నాయక్ కు బేడీలు వేయడాన్ని తెలంగాణ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. రైతుకు బేడీలు వేసిన వ్యవహారంపై సంగారెడ్డి సెంట్రల్ జైలర్ ను సస్పెండ్ చేసింది. జైలర్ సంజీవ్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక అలాగే సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ ను కూడా విధుల నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు రైతుకు బేడీలు వేసిన వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేసినట్లు ఐజీ సత్యనారాయణ విచారణలో దాదాపుగా తేల్చారు. హీరియా నాయక్ గురించి జైలు అధికారులు వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అది కూడా హీరియా నాయక్ లగచర్ల కేసులో నిందితుడిగా కాకుండా బాలానగర్లోని ఓ కేసులో నిందితుడిగా పేర్కొన్నారు. దాంతో పోలీసులు అతడికి బేడీలు వేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా చేశారా లేక పొరపాటు జరిగిందా అనే కోణంలో ఐజీ విచారణ చేశారు. మరోవైపు లగచర్ల కేసులో జైల్లో ఉన్న A2 నిందితుడు సురేష్ వ్యవహార శైలి కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇవాళ ఉదయం 9 గంటలకు సురేష్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. హీరియా నాయక్ కు గుండె నొప్పి ఉంది అని లాయర్లు మీడియాకు సమాచారం ఇస్తే గంటలో బెయిల్ వస్తుందని ఫోన్లో చెప్పినట్లు సమాచారం. సురేష్ ఎవరితో ఫోన్ కాల్లో మాట్లాడారు అన్న వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసే ఉద్దేశం తనకు లేదని, మీడియా ముసుగులో ప్రత్యర్థుల తనపై దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రవర్తించాను అని నటుడు మోహన్ బాబు అన్నారు. మీడియా ప్రతినిధిపై దాడి ఘటన గురించి ఆయన ఒక ఆడియో ప్రకటన విడుదల చేశారు. సినిమాలో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం తనకు లేదు అన్నారు. గేటు బయట అసభ్యకరంగా ప్రవర్తించి కొట్టి ఉంటే తనపై 100 కేసులు పెట్టవచ్చు అని, కానీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అరెస్ట్ అయ్యేవాడిని అన్నారు. కానీ తన ఇంట్లోకి వచ్చే ఏకాగ్రతను, ప్రశాంతతను భగ్నం చేశారు అని ఆయన సందేశంలో తెలియజేశారు. తన కుటుంబ సమస్యను పెద్దదిగా చేసి చూపుతున్నారు అని, రాత్రి వేళ తన ఇంట్లోకి వచ్చి తనకు మనశ్శాంతి లేకుండా చేశారని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో తన ఇంట్లోకి దూసుకువచ్చి మైకులు పెట్టారు. మైకు తన కంటికి తగిలిందని, కన్ను పోయే అవకాశం కూడా ఉంది అన్నారు. అందుకే చీకట్లో మైకు లాక్కొని ప్రతిదాడి చేశా అని మోహన్ బాబు వివరణ ఇచ్చారు. ఇక 4 రోజుల నుంచి మీడియా తన ఇంటి ముందు ఉంది అని, అలా ఉండడం ఎంతవరకు సమంజసమో అని ప్రశ్నించారు. ఇక తన గురించి కల్పిత కథలు ప్రచారం చేసినందుకు తానేం బాధపడట్లేదు అన్నారు. ఇక జర్నలిస్టుపై దాడి ఘటన అనంతరం అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన మోహన్ బాబును వైద్యులు నిన్న డిశ్చార్జ్ చేశారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లను ఖరారు చేయాలి అనే అంశంపై నియామకమైన ప్రత్యేక కమిషన్ నివేదికను సిద్ధం చేస్తుంది. ఇప్పటి వరకు కమిషన్ దృష్టికి వచ్చిన అంశాలు, జిల్లాల పర్యటనలు సేకరించిన వివరాలన్నింటినీ క్రోడీకరించి ప్రాథమికంగా ఒక నివేదిక సిద్ధం చేస్తోంది. అనంతరం కులగణన వివరాలను కూడా కమిషన్ సేకరించనుంది. అన్ని వివరాలను క్రోడీకరించి ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఇక తెలంగాణలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించాల్సిన రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ప్రత్యేక కమిషన్ను నియమించింది. ఆ కమిషన్ ఏర్పాటైన వెంటనే రంగంలోకి దిగడంతో పాటు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించింది. ఇక మేధావులు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నుంచి విజ్ఞప్తులను సేకరించింది. దాదాపు నెల రోజుల్లోనే వివిధ వర్గాలతో సమావేశమైంది. ఆయా సమావేశాల్లో వచ్చిన వివరాల ఆధారంగా ఇప్పుడు ప్రభుత్వానికి అందించే నివేదిక రూపకల్పనలో నిమగ్నమైంది. ఇక కేంద్రం నుంచి రావాల్సిన వివిధ గ్రాంట్లు, నిధులు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మొదట గ్రామీణ ప్రాంతాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లపై కమిషన్ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లోని బీసీ రిజర్వేషన్లను సూచిస్తూ ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. ఏ ప్రాంతాలు బహిరంగ విచారణ చేపట్టాలి, అనంతరం రిజర్వేషన్ల ఖరారుకు ఎంత సమయం పడుతుంది వంటి అన్ని అంశాలపైన చర్చలు జరుపుతోంది. ధరణి పోర్టల్ సేవలు సాంకేతిక కారణాల రీత్యా 4 రోజుల పాటు అందుబాటులో ఉండవని ప్రధాన భూ పరిపాలనా కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. 12వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 16వ తేదీ ఉదయం వరకు సేవలు అందుబాటులో ఉండవని తెలియజేసింది. ధరణి పోర్టల్ డేటాబేస్ వెర్షన్ అప్గ్రేడ్ చేస్తున్నందున ఈ అంతరాయం ఏర్పడింది అని పేర్కొంది. సాంకేతిక సమస్యల వల్ల తలెత్తిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, సోమవారం ఉదయం నుంచి సేవల పునరుద్ధరణ ఉంటుంది అని వివరించింది. ధరణి పోర్టల్ డిసెంబర్ 1 నుంచి జాతీయ సమాచార కేంద్రం నిర్వహణలోకి వచ్చిన విషయం విదితమే. సూర్యాపేట జిల్లా మోతే మండలం రావెపహాడ్లో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ ఎదుట గురువారం అఖిలపక్షం చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఆందోళనకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీ తాళం పగలగొట్టే ప్రయత్నం చేశారు. వారికి పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో ఏఎస్ఐ సత్యనారాయణ ఓ మహిళ చేయి పట్టుకుని అభ్యంతరకరంగా మాట్లాడటంతో ఇతర మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రావ్పహాడ్లో ఎన్ఎంకే బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేపడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీపై స్థానికులు కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ యజమానులు ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆత్మకూరు, రవిపహాడ్, అప్పన్నగూడెం, సర్వారం, శెట్టిగూడెం, ఆవాస తండా, కొత్తగూడెం గ్రామాల నుంచి రైతులు, ప్రజలు పార్టీలకు అతీతంగా తరలివచ్చి మహాధర్నాలో పాల్గొన్నారు. ప్రజాభిప్రాయం సేకరించకుండా అక్రమ మార్గంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆరోపించారు. ఇథనాల్ ఫ్యాక్టరీతో చుట్టుపక్కల 10 గ్రాముల పరిధిలోని వ్యవసాయ భూములు దెబ్బతింటాయని అన్నారు. ఫ్యాక్టరీకి రోజు 7.50 లక్షల లీటర్ల నీరు అవసరం ఉంటుంది అని, దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు చలితో గజగజలాడుతున్నాయి. ఓవైపు పొగమంచు కమ్మేస్తుండగా ఉష్ణోగ్రతలు కూడా పడిపోతుండటంతో పగలు రాత్రి అనే తేడా లేకుండా ఏజెన్సీ ప్రాంత గ్రామాల ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బేళ్లలో రాష్ట్రంలో అత్యల్పంగా గురువారం 7.0 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే భీంపూర్ మండలం అర్లీలో 7.2, మావలలో 7.4, నేరెడిగొండలో 7.5, బోధులో 7.6, ఆదిలాబాద్ రూరల్లో 8.2, బజార్ హత్నూర్లో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ మండలంలో 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, రుద్రంగి మండలాల్లో 10.4, మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో 10.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే మెదక్ జిల్లా శివంపేటలో 9.4, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9.5, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో 10.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరగనుంది అని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పడిపోతాయని హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించి నేటితో బలహీనపడనుంది.
ఇక దీని ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో బుధవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తాయని, నిన్న ఉదయం నుంచి తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయి. తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిగలో 162 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక పడమలలో 121, భీమువారిపాలెంలో 119, శ్రీకాళహస్తి, లాలాపేటలో 92, తడలో 90 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. స్వర్ణముఖి, కాళంగి నదులతో పాటు పలు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాజ్వేలపైకి నీరు వచ్చి చేరడంతో పలు మార్గాలు రాకపోకలు నిలిచిపోయాయి. 12 మార్గాల్లో 43 బస్సు సర్వీసులను ఆర్టీసీ నిలిపివేసింది. మరోవైపు వాకాడు మండలం స్వర్ణముఖి బ్యారేజీలోకి భారీగా వరద చేరడంతో గేట్లు తెరచి 10,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. పిచ్చాటూరు మండలం ఆరణియార్, కేవీబీపురం మండలం కాళంగి రిజర్వాయర్లు నిండిపోయాయి. రేణిగుంట మండలం మళ్లిమడుగు, చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాముల్లోకి వరద నీరు వస్తుంది. ఇక నిన్న పాఠశాలకు కలెక్టర్ సెలవు ప్రకటించగా రెవెన్యూ సదస్సులు సైతం రద్దయ్యాయి. ఇక చిత్తూరు, నెల్లూరు జిల్లాలోనూ రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జమిలీ ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. లోక్సభకు, దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన 2 బిల్లులకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే వారం మొదటి 2 రోజుల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 2 బిల్లుల్లో మొదటిది లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు కాగా, ఇక రెండోది శాసనసభ్యులు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్లకు ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన సాధారణ బిల్లు. ఇక పార్లమెంటు ఉభయ సభల్లో కేవలం సాధారణ మెజారిటీ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును నెగ్గించుకోవాలి అంటే తప్పనిసరిగా అద్భుతం చేయాలి, లేదా విపక్షాల సహకారాన్ని తీసుకోవాలి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. అదానీపై కేసు, మణిపూర్లో హింసపై చర్చించాలి అని ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. ఉభయ సభల్లో అదే రచ్చ కొనసాగుతోంది. అదానీ, సోరస్ అంశంతో ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. విపక్షాల నిరసనల మధ్య ఉభయ సభలు నేటికి వాయిదా పడ్డాయి. ఇక లోక్సభ ప్రారంభం కాగానే ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. అటు రాజ్యసభలోనూ తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక అమెరికన్ వ్యాపారవేత్త జార్జ్ సోరెస్ అంశంపై సభ దద్దరిల్లిపోయింది. సోరెస్ తో కాంగ్రెస్, సోనియాకు ఉన్న బంధాన్ని బయటపెట్టాలి అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాజ్యసభలో డిమాండ్ చేశారు. నడ్డా వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఖర్గే మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. దీంతో తీవ్ర గందరగోళం మధ్య సభను చైర్మన్ ధన్ఖడ్ వాయిదా వేశారు. మహారాష్ట్ర మంత్రివర్గ కేటాయింపు అంశం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ముఖ్యమంత్రి పదవి ఆశించి ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్న శివసేన అధినేత ఏక్నాథ్ షిండే బీజేపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎన్డీఏ పెద్దలతో జరిగిన కీలక సమావేశంలో ఏక్నాథ్ షిండే పాల్గొనలేదు అనే ప్రచారం జోరందుకుంది. కాగా ప్రస్తుతం ఏక్నాథ్ షిండే కొన్ని కీలక మంత్రిత్వ శాఖలను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు బీజేపీ విముఖత చూపడంతోనే ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అయితే మహాయుతిలో కేబినెట్ విస్తరణపై వివాదం నడుస్తోంది అన్న ప్రచారాన్ని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కొట్టిపారేశారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ హాజరయ్యారు. అయితే కేబినెట్ విస్తరణ కోసమే అజిత్ పవార్ ఢిల్లీకి వచ్చారు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని సీఎం ఫడ్నవీస్ ఖండించారు. ఆయన కొన్ని పనుల కారణంగా ఢిల్లీకి వచ్చారని, ఈ మేరకు సమావేశంలో పాల్గొన్నారని చెప్పారు. ఇక ప్రచారం జరుగుతున్నట్లుగా మహాయుతిలో ఎలాంటి వివాదాలు లేవంటూ ఆయన చెప్పుకొచ్చారు. షిండే సమావేశానికి హాజరు కాకపోవడానికి కేబినెట్ కేటాయింపు ఏమాత్రం కారణం కాదు అని ఫడ్నవీస్ తేల్చి చెప్పారు. అలా జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. అలాగే ఈ సమావేశంలో కేబినెట్ విస్తరణపై ఎలాంటి చర్చలు జరగలేదు అని ఫడ్నవీస్ చెప్పారు. అయితే ఈ ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో జరిగిన సమావేశానికి ఏక్నాథ్ షిండే హాజరు కాకపోవడం, సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వెంట ఆయన దేశ రాజధానికి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పురుషులకు కూడా న్యాయం అందాలి అనే డిమాండ్ వినిపిస్తోంది. సుదీర్ఘమైన అతని సూసైడ్ నోట్లోని విషయాలు చర్చకు దారితీశాయి. ఇక ఈ కేసులో ఒక్కొక్కటిగా కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. భార్య, అత్త ఎగతాళి మాటలే అతన్ని ఆత్మహత్యకు పొరుగొలిపోయేలా చేశాయని స్పష్టమైంది. మరోపక్క అతుల్ కుటుంబ సభ్యులు మీడియా వద్ద
తమ ఆవేదన వ్యక్తం చేశారు. తన సోదరుడు బెంగళూరు నుంచి యూపీలోని జౌన్పూర్ కోర్టుకు 40 సార్లు తిరిగాడు అని సుభాష్ అన్న తెలియజేశారు. తన సోదరుడికి న్యాయం జరగాలి, జడ్జిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గుతోంది అన్నారు. ఏటీఎం యంత్రాలు అయిపోతాము అనే భావన పురుషుల్లో ఉంది అన్నారు. పెళ్లిళ్లు అంటేనే మగవాళ్లు భయపడే పరిస్థితి వస్తుంది అని అన్నారు. ఇక భార్య తరపు వారు నిత్యం సుభాష్ ను డబ్బులు డిమాండ్ చేసేవారని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. H1B వీసాదారులు జీవిత భాగస్వాములకు అమెరికా ఓ శుభవార్త ప్రకటించింది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ H1B L1 వీసాదారులు జీవిత భాగస్వాములకు ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ రెన్యువల్ కాల పరిమితిని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ పరిమితి 180 రోజుల వరకే ఉంది. తాజా ప్రకటనతో ఈ కాల పరిమితి 540 రోజులకు పెరిగింది. వచ్చే జనవరి 13 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 2022 మే 4న లేదా తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది. సహజంగా వీసా జారీ ప్రక్రియలో జాప్యం కారణంగా పనిచేసే అవకాశం కోల్పోతారు. దీంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడతాయి. ఇక ఈ సమస్యకు పరిష్కారంగా గడువును పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటన వెలువరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కు ఆహ్వానం పంపినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జిన్పింగ్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ మధ్య తాము మాట్లాడుకున్నామని ట్రంప్ తెలియజేశారు. ఇక అయితే ఈ ఆహ్వానంపై వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయం స్పందించలేదు. ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే దాదాపు 25 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు. స్పేస్ ఎక్స్ టెస్లా అధినేత అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రపంచ రికార్డు సృష్టించారు. వ్యక్తిగత సంపాదన పరంగా తొలిసారిగా $400 బిలియన్ క్లబ్లోకి చేరిపోయారు. ప్రపంచంలో ఇంతవరకు ఇంత సంపాదించిన వ్యక్తి లేరు. ఇక స్పేస్ ఎక్స్ లోని అంతర్గత వాటా విక్రయంతో ఆయన సంపాదన దాదాపు $50 బిలియన్ పెరిగి $432.2 బిలియన్ చేరుకున్నట్లు ఇక బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచి వెల్లడించింది. ఇక మస్క్ కు చెందిన ఆర్టిఫిషియల్ స్టార్టప్ XAI గత మే నుంచి నిధుల సేకరణ ప్రారంభిస్తుంది. ఇక దీంతో దాని విలువ రెండింతలై $50 బిలియన్ చేరింది. ఇక నిన్న స్పేస్ ఎక్స్ దాని పెట్టుబడిదారులు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. $1.25 బిలియన్ విలువ గల షేర్లను స్పేస్ ఎక్స్ ఉద్యోగులు కంపెనీ ఇన్సైడర్ల నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇక దీంతో స్పేస్ ఎక్స్ $350 బిలియన్ విలువకు చేరి ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేటు స్టార్టప్ గా స్పేస్ ఎక్స్ రికార్డు సృష్టించింది. ఇక స్పేస్ ఎక్స్ ఆదాయంలో ఎక్కువ శాతం అమెరికా ప్రభుత్వం ఒప్పందాల మీదనే ఆధారపడింది. త్వరలో ట్రంప్ బాధ్యతలు తీసుకొనుండడంతో దానికి భారీగా మద్దతు లభించే అవకాశం ఉంది. ట్రంప్ విజయం అనంతరం టెస్లా స్టాక్స్ దాదాపు 65% పెరిగాయి. అంతేకాకుండా ట్రంప్ విజయంతో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను క్రమబద్ధీకరిస్తామని మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. ఇక ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇక టెస్లా పోటీదారులకు మేలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలపై ట్యాక్స్ క్రెడిట్లను ట్రంప్ తొలగించవచ్చు అని బ్లూంబర్గ్ ఇటీవల నివేదించింది. ఈ నేపథ్యంలో టెస్లా స్టాక్స్ పెరుగుతున్నాయి. భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమ్మరాజు ప్రపంచ చెస్ ఛాంపియన్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల పిన్న వయసులోనే చెస్ రారాజుగా అత్యంత అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇక 18వ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భాగంగా 14 రౌండ్ల పాటు హోరాహోరీగా సాగిన పోరులో డిపెండింగ్ ఛాంపియన్ చైనాకు చెందిన డింగ్ లిరెన్ ను గుకేష్ 7-5, 6-5 పాయింట్ల తేడాతో ఓడించాడు. టోర్నీ నిబంధనల ప్రకారం తొలుత 7-5 పాయింట్లు సాధించిన ఆటగాడిని విజేతగా ప్రకటిస్తారు. గురువారం 4 గంటల పాటు జరిగిన 14వ ఆఖరి క్లాసిక్ రౌండ్లో 58 ఎత్తుల్లో లిరెన్ ఆట కట్టించిన దొమ్మరాజు విశ్వ కిరీటాన్ని అందుకున్నాడు. ఇక టోర్నీ ఆరంభానికి ముందు భారత జీఎంను ఫేవరెట్ గా పరిగణించిన తొలి రౌండ్లోనే షాక్ ఇచ్చిన లిరెన్ తనను ఏమాత్రం తక్కువగా అంచనా చేయొద్దు అన్న హెచ్చరికలు పంపాడు. కానీ కీలక గేమ్ డ్రా దిశగా సాగుతున్న క్రమంలో లిరెన్ చేసిన ఒక్క తప్పిదాన్ని గుకేష్ తన విజయానికి మెట్టుగా మార్చుకున్నాడు. 1985లో రష్యన్ చెస్ లెజెండ్ గ్యారీ కాస్పరోవ్ పిన్న వయసులో ఛాంపియన్ గా నిలవగా ఆ రికార్డును గుకేష్ బద్దలు కొట్టాడు. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనతను సాధించిన రెండో భారతీయుడిగా దేశ ప్రజలను ముగ్ధులను చేశాడు. 2013లో విజేతగా నిలవగా దశాబ్దం తర్వాత గుకేష్ అద్భుతం చేశాడు. మరో 3 ఎత్తుల్లోనే చైనా గ్రాండ్ మాస్టర్ ఓటమిని అంగీకరించడంతో గుకేష్ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యాడు.
అతడి కంటి నుంచి ఆనంద బాష్పాలు జలజల రాలే. చేతులతో ముఖాన్ని దాచుకున్న భారత జీఎం ఇక ఆ తర్వాత తేరుకొని సంబరాలు చేసుకున్నాడు.